My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, last videoలో మనం ఏం మాట్లాడుకున్నాము? We spoke about మన ఫ్యామిలీస్లో మనమే ఒకరికొకరము అబద్ధాలు ఎలా ఆడాలో నేర్పిస్తామనేసి. సో, ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్లోనే ఇంకొక కాన్సెప్ట్ నేను చెప్తాను. ఒక రిలేషన్షిప్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ రిలేషన్షిప్? ఇవాళ రేపు మనకు ఒక రిలేషన్షిప్ ఎందుకు అవసరం? ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితము ఒక రిలేషన్షిప్ మనకు ఎందుకు అవసరం ఉంటుండేనంటే, ఎదుటి మనిషి మనకు తిండి పెడుతుండే, ఎదుటి మనిషి మనకు ఒక ఇల్లు ఇస్తుండే, అంటే డిపెండెన్సీ ఉంటుండే. ఫర్ రీజన్స్ ఆఫ్ సర్వైవల్, బ్రతకనికి మనకు ఒక రిలేషన్షిప్ అవసరం ఉండే. ఇవాళ రేపు బ్రతకనికి రిలేషన్షిప్ మ్యాక్సిమం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి అవసరమే లేదు. సో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైతే జాబ్ తెచ్చుకోగలుగుతారో, ఎవరైతే వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకోగలుగుతారో, వాళ్ళకి రిలేషన్షిప్ ఓన్లీ అండ్ ఓన్లీ ఒక్కటే రీజన్ గురించి అవసరము: ఇమోషనల్ కంపానియన్షిప్. ఇమోషనల్ కంపానియన్షిప్ అంటే మన మనసులో ఉన్న ఫీలింగ్స్, ఓకే, ఏవైతే మనము ఎదుటి మనిషికి ఓపెన్గా చెప్పుకోగలుగుతాం, అబ్సల్యూట్లీ ఓపెన్, వితౌట్ బీయింగ్ జడ్జ్డ్. ఆ రిలేషన్షిప్ ఏదన్నా కావచ్చు, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కావచ్చు, పేరెంట్స్తో రిలేషన్షిప్ కావచ్చు, పిల్లలతో రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఎదుటి మనిషి ఎప్పుడైతే మీరు చెప్పిన మాటలు జడ్జ్ చెయ్యకుండా ప్రేమగా వింటారు, విన్నాక ఉచిత సలహాలు ఇవ్వరు, అలాంటి వాళ్ళే మనకి వాళ్ళ రేపు కావాలి. ఇప్పుడు జడ్జ్ చెయ్యకుండా వినడం అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళకి నేను మనసు ఓపెన్ చేసి నేను చేసిన పాపాలన్నీ చెప్పే కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. అదెంత దరిద్రమైన విషయం అన్నా కావచ్చు, నేను వాళ్ళకి చెప్పే కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. వాళ్ళు నా మాట మనసు ఓపెన్ చేసి వింటారు. ఎప్పుడైతే వింటారో దాని తర్వాత అది గుర్తుపెట్టుకొని నాకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు రివర్స్గా నన్ను ఎప్పుడైతే మాటలు అనరు, ఎప్పుడైతే నన్ను ఓ వికాస్ ఇట్లా చేసిండు చూడు, నాకు చెప్పేసిండి వాళ్ళ గలీజ్గాడు వికాస్ దరిద్రుడు 10 ఏళ్ల క్రితం ఇట్లాంటి పని చేసిండా, చీచీ చీచీ అని అట్లా అనుకోరు. వాళ్ళే నాకు కావాలి. వాళ్ళని అంటారు కంపానియన్స్. అమెరికాలో ఒక సేయింగ్ ఉంది, ద రియల్ ఫ్రెండ్షిప్, ద రియల్ రిలేషన్షిప్ ఏం తెలుసా? రాత్రిలో నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక మర్డర్ చేసినా అని చెప్తే, ఆ ఫ్రెండ్, ఫైన్ వికాస్, ఫస్ట్ బాడీని ఎక్కడ బరీ చేసేద్దాము, ఫస్ట్ చెప్పు, తర్వాత మాట్లాడదాము అంటాడు. ఇమ్మీడియట్గా ఆ ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చేసి నేనున్న లొకేషన్కి అన్నీ తెస్తాడనమాట, సామాన్లు, బాడీని బరీ చేయనీకు. ఆ బాడీని బరీ చేసేసి దాని తర్వాత, అరే ఎట్లా జరిగింది వికాస్, ఏం జరిగింది, సరే ఇమ్మీడియట్గా లాయర్ని అపాయింట్ చేద్దామా, ఏం చేద్దాము, నిన్ను ఈ ప్రాబ్లంలకి బయటికి ఎట్లా తేవాలా అని ఆ ఫ్రెండ్ ఆలోచిస్తాడు. అంతేగాని నేను ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా నా చేతితో మర్డర్ జరిగిపోయిందంటే, ఫాల్తుగా దరిద్రుడా, నీకు ముందు నుంచే చెప్తున్నా టెంపర్ కంట్రోల్లో పెట్టుకొని దరిద్రమైన లెక్కలు చేస్తావు, నువ్వు అసలు బ్రతికే వేస్ట్, గలీజ్ గానివి, నేను పోలీస్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసేస్తున్నా. వావ్ వావ్, ఎగ్జాక్ట్లీ ఇలాగనే జరుగుతుంది మన ఇండియన్ ఫ్యామిలీస్లో. మీరు ఏదన్నా చిన్న తప్పు చెయ్యండి, చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లేకపోతే మీ వైఫ్కి చెప్పండి, హస్బెండ్కి చెప్పండి. చిన్న తప్పు మీకు తెలుస్తుంది, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. 10 ఏళ్ళ రిలేషన్షిప్, 50 ఏళ్ళ రిలేషన్షిప్, ఎన్ని ఏళ్ళ రిలేషన్షిప్ ఉన్నా మీరు ఒక చిన్న తప్పు చేసి వాళ్ళకి చెప్పండి, అవును నేను తప్పు చేసిన ఇలాంటిది, అప్పుడు నీకు వాళ్ళ నిజ రూపం తెలుస్తుంది.
మనకు ఒక రిలేషన్షిప్లో మన తప్పులు యాక్సెప్ట్ చేసే వాళ్ళే కావాలి. మనం మంచి పనులు చేస్తే ఎవడన్నా మనని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ప్రపంచం మొత్తం మనని యాక్సెప్ట్ చేస్తుంది మంచి పనులు చేసినప్పుడు. ఇప్పుడు నేను సమాజ సేవ చేసి, అనాథులకు తిండి పెట్టి, యానిమల్స్ని టేక్ కేర్ చేసి, అవితో ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే నేను ఎక్కడికి పోయినా నాకు దండలు వేస్తారు, అబ్బా వికాస్ గ్రేట్ 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 అని. అదే నేను ఒక చిన్న తప్పు చేసేస్తే సమాజం నన్ను చాలా బ్యాడ్గా చూస్తుంది. సో మన సొంత పీపుల్లో, సమాజంలో ఉన్న డిఫరెన్స్ అదే ఉండాలి. సమాజం మనల్ని ఎంత ఫాల్తుగాడు అన్నా మన ఓన్ పీపుల్ మనకు సపోర్ట్ చేయాలి. అదే లేదు ఇవాళ రేపు, అదే లేదు. ఎస్పెషలీ మన ఫ్యామిలీస్లో లేదు. నాతో ఎన్నోసార్లు జరిగింది పర్సనల్గా, నాకు తెలిసిన వాళ్ళతో ఎన్నోసార్లు జరిగింది పర్సనల్గా. వాళ్ళు వాళ్ళ సొంత మదర్ ఫాదర్కి ఫోన్ చేసి, లేదా వైఫ్కి ఫోన్ చేసి, నాతో ఒక ప్రాబ్లం జరిగిపోయింది, నేను ఇట్లా చేసేసిన, గ్యాంబ్లింగ్లో డబ్బులు ఓడిపోయినా, లేకపోతే ఒకరికి డబ్బులు ఇచ్చేసి పొడగొట్టుకున్నా, లేకపోతే ఏదో తప్పు చేసేసినా, ఇమ్మీడియట్గా తిట్టేస్తారు. ఇమ్మీడియట్గా ఫాల్తుగానివి, దరిద్రుడివి, నువ్వు పుట్టేదే లేకుండే, నేను పెళ్ళి చేసుకునేది లేకుండే. అప్పుడు ఆ మనిషికి హర్ట్ అవుతుంది చూడాలా. అరే ఇన్ని ఇయర్స్ నేను ఈ మనిషి నా మెయిన్ మనిషి లైఫ్లో నా క్లోజెస్ట్ పర్సన్ అనుకున్నా, నేను ఒక్క తప్పు చేస్తే ఇట్లా ట్రీట్ చేస్తున్నారు నన్ను. సో ఇవాళ రేపు రిలేషన్షిప్స్లో మనకు కావాల్సింది ఎమోషనల్ కంపానియన్షిప్. ఎదుటి మనిషి ఎప్పుడైతే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లంలో ఉంటారో అప్పుడు మీరు మెంటల్గా సపోర్ట్ చేయండి చాలు. ఇప్పుడు ఎదుటి మనిషి గ్యాంబ్లింగ్లా డబ్బులు పొడగొట్టుకుంటే మీరు ఇచ్చే అవసరం లేదు, కానీ మెంటల్గా అరే వికాస్ ఇట్లా చేసినవా, అవుతుంది వికాస్, మనుషులతో మిస్టేక్స్ జరిగిపోతూనే ఉంటాయి, నువ్వురా కూర్చొని మాట్లాడదాము, కాఫీ తాగుకుంటా మాట్లాడదాము, కమ్ లెట్స్ టాక్, భుజం పైన చెయ్యేసి ఎంత పోయింది 10 lakhs, ఫైన్, నేను నెక్స్ట్ టైం కాకుండా చూసుకుందాము. ఇప్పుడు ఆ 10 lakhs నేనైతే ఏం హెల్ప్ చేయలేను డబ్బు పరంగా, కానీ మెంటలీ ఐల్ సపోర్ట్ యూ. నువ్వు ఓవర్ టైం చెయ్యి, ఎక్స్ట్రా బిజినెస్లు ఏమని చెయ్యి, సంపాదించుదాము. సో మెంటల్ సపోర్ట్. మనిషికి కావాల్సింది మెంటల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. మీరు ఒక మనిషికి గట్టిగా మెంటల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోగలుగుతారు, పోయిన డబ్బు వాళ్ళే మళ్ళీ సంపాదించుకోగలుగుతారు. కానీ అదే ఆ మనిషిని మీరు గట్టిగా తిట్టేశారనుకో, మీరు ఫ్రెండ్ కావచ్చు, మీరు కజన్ కావచ్చు, మీరు వైఫ్ ఎవరైనా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఆ మనిషిని మీరు తిట్టేశారనుకో, 10 లక్షలు పొడగొట్టుకున్నావు ఫాల్తుగా అని తిట్టేస్తే వాళ్ళకి 10 లక్షలు 1 yearలో సంపాదించి ఆ అప్పు కట్టేసే కేపబిలిటీ ఉన్నా వాళ్ళు మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు సంపాదించలేరు, అప్పు కట్టలేరు. సపోర్ట్ యువర్ ఓన్ పీపుల్ అన్కండిషనలీ. ఐ లవ్ యూ అంటే నీ బ్యాడ్ టైమ్స్లో నీ ఎంబడి ఉంటా అని అర్థం, గుడ్ టైమ్స్లో ఎవడన్నా ఉంటాడు. ఇప్పుడు నేను రోడ్ పైకి పోయి నా ఎంబడి పబ్కి వస్తావా అంటే 10 మంది వస్తారు. గుడ్ టైమ్స్లో ఎవడన్నా నా ఎంబడి ఉంటాడు. నేను బ్యాడ్ టైం ఎప్పుడన్నా వస్తుంది కదా నాకు, అప్పుడే నా ఎంబడి ఎవరు ఉంటారు కదా, వాళ్ళే నా రియల్ పీపుల్. దట్స్ ఇట్ నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్స్. ఇవాళ రేపు మనం డబ్బు సంపాదించేయవచ్చు, లోన్లలో ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, మందాగవచ్చు, ఫారిన్ టూర్లు పోవచ్చు, అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకు. కానీ ఒక్క మంచి రిలేషన్షిప్, అన్కండిషనల్ రిలేషన్షిప్, మీరు బ్యాడ్ టైమ్స్లో ఉన్నప్పుడు మీ షోల్డర్ పైన చెయ్యేసే రిలేషన్షిప్ మీకుంటే రేషన్ బియ్యం కూడా తిని బ్రతకొచ్చు మంచి. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో రాయండి, షేర్ చేయండి. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మదర్, ఫాదర్, ఎవ్రీవన్. మన ఛానల్కి వెళ్ళండి, మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. లైఫ్ పీస్ఫుల్గా బ్రతకండి. సపోర్ట్ యువర్ ఓన్ పీపుల్. థ్యాంక్ యూ. బాయ్.